మా ప్రేరణను బట్టి నాకు ఒక ఆలోచన వచ్చేది. నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని, రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి అనేక మందిని దేవుని తట్టు త్రిప్పాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉండేవాడు. దేవుని చిత్తమైతే నా రక్షణ తర్వాత నేను చెప్తాను. అంతకన్నా ముందు దేవుడు నాలో పెట్టినటువంటి ఆశ, ఆలోచన, దేవుని తలంపులు ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక తలంపు, ఒక చిత్తము, ఒక ఆలోచన ఉంటుంది. నిజమేనండి? కాదు అని నేను అనుకునేవాడిని, కానీ అది నిజమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నేను రక్షణ పొందిన తరువాత అనేక మందిని రక్షణలోనికి నడిపించాలన్న ఆశ ఉండేది. దాని నిమిత్తం దేవుని అడిగినప్పుడు కొంచెం బయటికి వెళ్ళడానికి కొంచెం సిస్టము, కొంచెం బాక్సులు, కొంచెం బాకాలు, హార్న్స్ ఇవన్నీ 3 years బ్యాకే తీసుకున్నాను. కానీ నేను చేసే సేవను బట్టి, పరిచర్యను బట్టి కొంచెం సుదూరం వెళ్ళాలి. నేను దగ్గరగా కైకిలూరు, నాగభూషణపురం అని మండపల్లి దగ్గర ఈ పరిచర్య కొంచెం ఈ కుటుంబ ఒత్తిళ్లతో కొంచెం నేను బయటికి రాలేకపోయాను. గడిచిన సంవత్సరానికి ముందు సంవత్సరం దేవుడు మాట్లాడారు, నువ్వు వెళ్ళాలి, నువ్వు బయలుదేరాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇది ఒక సంఘానికి, ఒక పరిమితికి సంబంధించినటువంటి సభా కూడిక కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇది దేవుని బిడ్డలైన మనందరికీ సంబంధించినటువంటిది. ఆమేన్. దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా అని అంటే స్వరముతో అని నేను చెప్పను, కానీ మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. మనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు, మనలో వస్తున్నటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని ఊహలు మనలో ఎవరో ఉండి మనతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. ఎంతమందికి తెలిసిదే? హల్లెలూయా. ఎస్, దేవుడు నాతో మాట్లాడేవారు. దేవుని వాక్యాన్ని బట్టి నన్ను ప్రేరేపిస్తూ ఉండేవారు. నువ్వు జనాల్లోనికి వెళ్ళి ఇట్లా చెప్పాలి, వారితో ఇట్లా మాట్లాడాలి. నువ్వు ఎవరో పక్క నుండి నా స్నేహితుడు మాట్లాడినట్లుగా, నేను ఏదైనా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, చివరికి నేను బాత్రూంలో స్నానం చేసేటప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడండి. కానీ ఏం మాట్లాడాలో నాకు తెలియదు నిజంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అట్లా మాట్లాడాలి. ఎవరికైనా ఏదైనా ఆలోచన, ఏదైనా క్వశ్చన్ ఉంటే వారితో ఈ విధంగా సమాధానం చెప్పాలని నాతో మాట్లాడేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త సభ ఇప్పుడు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే, నెలకి ఒక రోజు మన గ్రామంలో ఇటు రీతికి సువార్త కూడికి పెట్టాలని నా ఆశ. ఇష్టమైన వాళ్ళు చెయ్యెత్తి ఆమెన్ చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ సంఘాల్లో క్షేమముగా, భద్రంగా మీరు అక్కడే ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఏ సంఘానికి, ఏ చర్చికి వెళ్తున్నారో మీరు అక్కడే స్థిరంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అక్కడే ఉండి ఫలించండి. ఆమేన్. కానీ ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది కుటుంబాల్లో రక్షణ కలిగిన బిడ్డలు, పొందని బిడ్డలు ఉన్నారో మీకు తెలుసు, మీ కుటుంబాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దామండి. దేవుడు నాతో ఏం మాట్లాడారో అది నేను మీకు చెప్పాలని, ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను మీ ముందుకు పంపించాడో దాన్ని చదివించి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును
మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదివిన వారందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. తండ్రి, మీ ఆత్మతో నీ పక్షంగా నిలబడిన నీ బిడ్డను అభిషేకించమని, దైవ జ్ఞానముతో వివేచనతో నింపమని మీరు నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మాట్లాడే దేవుడండి. దేవుడు మనస్సు ఎరిగిన దేవుడు. ఎవరు ఎలాంటి మనస్సుతో సమస్యతో ఉన్నారో ఎరిగిన వాడు ఆయన. హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడు. హృదయాంతరంగములను పరిశోధించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ పక్షముగా నిలబడిన మీ దాసుని బలపరచండి. నీ దైవ జ్ఞానముతో మీరు నింపండి. వివేచన దయచే ప్రభువా. నీ తలంపులు నెరవేర్చనీయమని అడుగుచున్నా. ప్రాణాత్మ దేహములతో అయా నీ లొంగిపోతున్నా అయా నా తండ్రి, నీ పక్షముగా నిలబడుతున్న మీ దాసుని బలపరచండి. అయా మా అందరితో మాట్లాడండి. నాతో, మాతో, ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రభువా, వినబుద్ధి, విన ఆసక్తి దయచేయండి. విసుగింపు కలిగించుచున్న అపవాది క్రియ యేసు నామములో లయపరచబడునుగాక. నీ కృప మా పైన ఆవరించబడునుగాక. నీ మహిమ మేఘము ఇక్కడ ఈ స్థలమందు దిగి వచ్చునుగాక. నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి, పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ ఆధీనములోనికి మమ్మందరినీ నడిపించి ఏక మనస్సుతో నింపి మహిమ పొందమని మా రక్షకుడైన యేసయ్య నామము పేరట ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ప్రభువుకి మహిమ కలుగునట్లుగా చేతులెత్తి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. చాలే అయ్యా అన్నట్టు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. దేవుని ఆశ, దేవుని ఆలోచన ఏమిటంటే, దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలెనని మీకు వందనాలు. ప్లీజ్. అందరూ అంతటా మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తల్లి, దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, మనుషులందరూ మారు మనస్సు పొందాలని, అందరూ అంతటా మారు మనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అంతటను అని అంటే ఎవరెవరు ఉన్నారండి? ఈ మాటలో ఎవరెవరు మిళితమై ఉన్నారు అని ఆలోచన చేస్తే, అమ్మా, నీ ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు ఉన్నాడు, నీవు ఉన్నావు, నీ కుమారుడు ఉన్నాడు, నీ తోబుట్టు ఉన్నాడు, కుటుంబము అని పిలువబడుతున్నావు చూడు. నీ కుటుంబం అంతా ఈ మాటలో మిళితమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ అంతటను మారు మనస్సు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటండి. రెగ్యులర్గా నేను చర్చికి వెళ్తాను, రెగ్యులర్గా నేను ప్రార్థన చేస్తాను, రెగ్యులర్గా నేను వాక్యం చదువుతాను, రెగ్యులర్గా దేవుణ్ణి ఆరాధిస్తాను, స్తుతిస్తాను, కృతజ్ఞత కలిగి ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించునుగాక. ఇదంతా నీ భక్తి వలన నీవు చేసినటువంటి కార్యాలు, నీవు అనుసరిస్తున్నటువంటి చర్యలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నీ మట్టుకు నీకు ఓకే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, క్రమముగా మందిరానికి వెళుతూ ఉన్నావు, పరిచర్యలో సహకారముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీ ఒక్కదానివే మందిరానికి వెళ్ళు అని చెప్పలేదు ఆయన. నీ ఒక్కదానివే ప్రార్థన చెయ్యని చెప్పట్లేదు ఆయన. నీ ఒక్కదానివే బలలో పాలు పంపులు పొందు అని చెప్పట్లేదు. నువ్వు ఒక్కడవే దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించు అని చెప్పట్లేదు. అందరూ అంతటను, ఒకసారి మీ నోటితో ఈ మాట పలకగలరా? అందరూ అంతటను
మనుషులందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, దేవుడు మనందరము మారు మనసు పొంది రక్షణ పొందాలని, దేవుని రాకడకు సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడంటే. ఏ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు? ఎప్పుడు అనంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏమండి రక్తము కార్చి ప్రాణము పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తరువాత, పునరుత్థాన శక్తిని అనుగ్రహింపబడిన తరువాత, ఆయన మరణము మీద విజయమును అనుగ్రహించిన తరువాత మనకిచ్చినటువంటి పాప విమోచనము కలుగని దినమున, ఏమండి కలుగక ముందు ఉన్నప్పుడు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడైతే దేవుడు మనకి గొప్ప భాగ్యం ఇచ్చారు. ఏంటంటే, మారు మనసు పొందిన వారిని రక్షించడానికి ఆయన మనందరి పక్షముగా కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. వాడుకగా ఉన్న అలవాటు ఏంటంటే, ఎవరు రక్షణ పొందితే వాళ్ళు మాత్రమే గుడికి వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మాత్రమే భక్తిని కలిగి ఉంటారు కదండి. దేవుడు ఎప్పుడు నువ్వు ఒక్కడివే దేవుని సన్నిధికి రా, రక్షణ పొందు అని నేను ఎక్కడ చెప్పలేదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడంటండి. పాపము నుండి విమోచన పొందడానికి ఏమండి పలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను చూచినప్పుడు యేసయ్య ఒక పరిశుద్ధమైన ఉన్నతమైన పిలుపు ఇచ్చారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఏ జనులండి? మందిరానికి వచ్చే జనులారా అనలేదు ఆయన. ప్రార్థన చేసే జనులారా అనలేదండి ఆయన. ఏమండి, కనిపెట్టుకొని మొరపెట్టే వారులారా అనలేదు. సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సమస్త జనులను దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. కానీ మరి రక్షణ లేని వారి గురించి ఎవరు పట్టించుకోవాలి? ఎవరు మొరపెట్టాలి? ఎవరు ప్రయాసపడాలి? ఎవరు ప్రయత్నం చేయాలి? దేవుని వాక్యములు సెలవిస్తుంది, యేసయ్య మనందరి పాపముల నిమిత్తము ఆ కలువరి సిలువను తన భుజము పైన మోసుకొని వెళుతూ ఉంటే, ఆ భారమైన సిలువను మోసుకుంటూ వెళుతూ ఉండగా ఏమండి సైనికులు ఏం చేశారంటే కొరడాలతో కొట్టారు. ఏం చేశారు? కొరడాలతో కొడితే ఆయన వీపంతా నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఏమండి, ఆయన దేహమంతా గాయపరచబడి ఆయన తల మీద పెట్టినటువంటి ముండ్ల కిరీటము ద్వారా ఆయన రక్తము కళ్ళలోనికి కారింది. ఆయన దేహమంతా రక్తముతో తడిచిపోయింది. అంత గాయముతో, అంత బాధతో సిలువను భరిస్తూ మోస్తూ ఆ యెరూషలేము పురవీధులలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన కన్న తల్లి చూసిందండి. ఆయన కన్న తల్లి చూచి గోరున బొల్లును ఏడుస్తూ ఉంది. తనతో పాటు ఆయన యందు విశ్వాసముంచినటువంటి కార్యములు పొందుకున్నవారు, ఆయన బోధలు విన్నవారు, ఆయన చేత రక్షణలోనికి వచ్చిన బిడ్డలందరూ ఆయన ఆ భారమైన సిలువ, ఆ గాయాలతో, ఆ రుధిరముతో తడిచిన దేహముతో ఏమండి ఆయన మోయలేక మోస్తూ ఉన్నటువంటి సిలువను మోస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ, స్త్రీలందరూ ఆయనను చూచి ఏడుస్తూ ఉన్నారంటండి. ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారంట. అప్పుడు యేసయ్య ఏమన్నారో తెలుసండి? యేసు వారు వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసము ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట. ఏమని? నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి.
మీ కుటుంబము కోసం ఏడవండి. దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. సమస్త జనులను పిలిచినటువంటి యేసయ్య పాప భారమును తొలగించుకొనడానికి, రక్షణలోనికి రావడానికి, అందరూ అంతటా మారు మనస్సు పొంది రక్షణ భాగ్యము పొందుకొనడానికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి, సంఘానికి, అంటే సమకూడినటువంటి సంఘానికి కాదు, సమస్త ప్రజలను పిలిచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే మీ కోసము, మీ పిల్లల కోసం. ఎందుకు ఏడవాలండి? మా కోసం, నా కోసం నేను ఎందుకు ఏడవాలి? నా పిల్లల కోసం నేను ఎందుకు ఏడవాలి? నీ కోసం ఎందుకు ఏడవాలి? నువ్వు నీ పిల్లల కోసం ఎందుకు, ఎలా ఏడవాలి? యేసయ్య ఎందుకు ఏడవమన్నాడు మనలను? ఆయన ఏడవమన్న ఏడుపు వేరండి, దాని అర్థం కూడా వేరేనండి. యేసు ప్రభు చనిపోతున్నారు, ఆ గాయాలతో సిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్నారు. రక్షకుడు చచ్చిపోతాడు, స్వస్థపరిచిన యేసయ్య చచ్చిపోతాడు, మేలు చేసిన యేసయ్య, కృప చూపిన యేసయ్య చనిపోతూ ఉన్నాడు అన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారండి. యేసయ్య అన్నాడు, నేను చచ్చిపోవడం నిజమే, సమాధి చేయబడడం నిజమే, నేను తిరిగి లేవడం కూడా నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నేను మరలా తిరిగి లేస్తాను. మరణించిన తిరిగి లేవగలిగినటువంటి శక్తి కలిగిన వాడను, నేను పునరుత్థానుడును అని యేసయ్య ప్రకటించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి రక్షణ జీవితము కలిగి ఉండకుండా నీవు చచ్చిపోతే నీవు లేవగలవా? లేవగలిగినంత శక్తి పొందుకొనడానికి ఏడవండి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమండి, మీరు మీ పిల్లలకు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేరు. మీ పిల్లలకు మీరు పరలోక రాజ్యాన్ని స్వాస్యముగా ఇవ్వలేరు. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు, మన వల్ల కాదు. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు అంటే ఎవరిని భక్తి వాణిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని భక్తి వానికే ఉపయోగపడద్దండి. పిల్లలు అప్పులు చేస్తే తల్లిదండ్రులు తీరుస్తారేమో కానీ, పిల్లలను విడిపిస్తారేమో కానీ, పిల్లలను పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళడానికి నువ్వెంత ప్రయత్నం చేసినా, అంటే స్వభక్తి వారికి లేకుండా వారిని మరణములో నుండి, నరకములో నుండి జీవములోనికి దాటింపగలిగిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఆ బిడ్డల నిమిత్తము మీరు ఏడవండి అని యేసయ్య చెప్పారండి. అప్పుడు యేసయ్య పలికిన మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. పాలివ్వని స్తనములు ధన్యములైనవి అంటాడు ఆయన. పిండముగా గర్భములో దాల్చని గర్భములు ధన్యములైనవి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఏమో పాలివ్వని స్తనములు ధన్యములు, పిల్లలు ఉండలేనటువంటి గర్భము ధన్యములు అని యేసయ్య అంటే, ఈ లోకమేమో పిల్లలు పుట్టిన వారిని ఏమంటుందండి? నిందలేస్తారు. నిందలేస్తారు, అవమానిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు బిడ్డలు లేని వారే ధన్యులని యేసయ్య చెప్తున్నారండి. ఆమేన్, హల్లెలూయా. బాధపడొద్దు ఎవరైనా ఉంటే. ఆమేన్. ఎందుకు అనంటే వారి లోకంలో ఒకవేళ పుట్టి దైవ సంబంధమైన జ్ఞానమును పొందకుండా, మారు మనస్సు లేకుండా, ఒకవేళ వారు ఈ లోకంలో పుట్టి ఈ భూమి మీద నీ కడుపున పుట్టి వాడు చెడిపోయి మారు మనస్సు పొందకుండా, రక్షణ పొందకుండా చచ్చిపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళడం కంటే నువ్వు కనకుండా ఉండడమే నువ్వు ధన్యురాలు. ఆమేన్. నరకంలో ఉన్న ధనవంతుడు ఏమంటాడంటే, నేను ఇంటికి వెళ్తానయ్యా, ఒకసారి పంపించయ్యా అంటాడు. ఎందుకని? ఈ యాతన నేను పడలేకపోతున్నాను, నువ్వు నన్ను ఇంటికి పంపిస్తే నా ఇంటి దగ్గర 5 అన్నదమ్ములు ఉన్నారు, నేను వెళ్ళి అరే దేవుణ్ణి నమ్ముకోకపోతే, మారు మనస్సు పొందకపోతే, దేవునికి భయపడకపోతే, మన ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్తాం, అక్కడ అగ్ని ఉంది, అక్కడ యాతన ఉంది అని నేను చెప్పొస్తానంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, నమ్మకపోండి, పిల్లలు లేనప్పుడేమో చాలా బాధపడిపోయాను నేను.
మా అన్నయ్యతో అనేవాడిని అప్పుడప్పుడు, అన్నయ్య ఇంకా నాకు పిల్లలు ఉండరేమో, కుటుంబం కట్టబడదేమో, నాకు పిల్లలు ఉండరేమోనని చెప్పి చాలా ఏడ్చేవాడిని. పిల్లలు పుట్టిన దగ్గర నుండి పరిస్థితులు చూస్తుంటే ఏమండి, దేవుని మహాకృపను బట్టి, దేవుని ఉన్నతమైన కృపను బట్టి మా నాన్నగారు మాకంత ఆస్తులేమి ఇవ్వలేదు, కానీ అంతకన్నా మించిన దేవుణ్ణి మాకు పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గొప్ప స్వాస్థ్యాన్ని మాకు మా తల్లిదండ్రులు మాకు పరిచయం చేశారండి. మా బిడ్డల గురించి ఇప్పుడు మాకు భయమేస్తుంది. నిజం చెప్తున్నాను, నా పిల్లల గురించి భయమేస్తుంది. ఒకవేళ నేను లేకుండా, మేము లేకుండా పోతే వాళ్ళు రక్షణ పొందుతారో లేదో ఎవరు చూశారండి? ఎవరు చూస్తారండి? రక్షణలోనికి నడిపించకుండా ఒకవేళ మేము చనిపోతే, ఆ బిడ్డలు రక్షణ పొందకుండా వారు చనిపోతే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ధన్యులు? లేని వారు ధన్యులు అంటున్నాడు. ఉన్న వాళ్ళు ఏం చేయమంటున్నాడు యేసయ్య? ఏడవమంటున్నాడండి. ఏమంటున్నాడండి? ఏడవమంటున్నాడు. ఎప్పుడన్నా ఏడ్చారండి పిల్లల కోసం? ఉద్యోగం రావాలి, పాస్ అవ్వాలి, జబ్బు తగ్గిపోవాలని ఏడ్చారు, కానీ ఎప్పుడైనా నా బిడ్డ మారు మనసు పొందాలని ఏడ్చారా? నా బిడ్డ మనసు మార్చయ్యని ఎప్పుడైనా ఏడ్చారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా బిడ్డ ఆత్మీయంగా బలపరచబడాలని ఎప్పుడైనా ఏడ్చారా? ఒకసారి ఏడిస్తే చెయ్యెత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోనీ ఏడవకపోయినా ఎక్కడి నుండి అయినా మేము ఏడుస్తామయ్యా అన్న వాళ్ళు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏడవతలే, పిల్లల గురించి ఏడవా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా పిల్లల గురించి, వారి రక్షణ గురించి మేము ఏడుస్తాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏడకపోతే ఏం జరిగిద్ది? వారు అపవాది యొక్క హస్తాలలో బందీలుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. మన గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామముల పరిస్థితులు ఇట్లాగే ఉన్నాయి. నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, వారి గురించి ప్రార్థించే తల్లిగా నువ్వు ఉండాలి, వారి గురించి ప్రార్థించే తండ్రిగా నువ్వు ఉండాలి. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు దీపస్తంభం మీద ఉండాలి. ఆమేన్. నువ్వు రక్షణ పొందావా? ఖచ్చితంగా దీపస్తంభం మీద నువ్వు ఉండాలి. అంటే ఈ లైట్ ఇక్కడ వెలిగిస్తుందండి, దాన్ని బోర్లాగా పెట్టి లైట్ ఆన్ చేస్తే లైట్ అక్కడే పడద్ది, ఇక్కడ వరకు రాదది. నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుని చేత వెలిగించబడ్డావు, రక్షణ పొందుకున్నావు, నమ్మావు. ఏమండి, నీవు వెలిగించబడ్డావు. యేసుక్రీస్తు ప్రభువు వలన నీవు వెలిగించబడ్డావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీ బాధ్యత ఏంటి? నీ మట్టుకు నువ్వు రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని ఆరాధన చేసి ఇవన్నీ చేయాలి. ఇంకా నీ బాధ్యత ఏంటి అసలు అని అంటే, నీ వెలుగు ఇతరుల ఎదుట నీవు ప్రకాశింపచేయాలి. ఆమేన్. ఆ వెలుగు ఏంటిది అని అంటే రక్షణ వెలుగు. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడిన వాడు రక్షించబడినట్టుగానే ఉండు అని యేసయ్య చెప్పలేదండి అక్కడ. నా మాట అర్థమైతే ఒకసారి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎవరి గురించి మాట అంటే, రక్షణ పొందిన వారి గురించి, వారికి ఉన్నటువంటి బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో 1 కొరింథీలకు రాసిన పత్రిక, చాలు 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలలోది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును, చాలు తల్లి, అమ్మ అందరికి వందనాలు తల్లి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎవరికి చెప్పబడింది? ఎవరికి చెప్పబడింది తెలుసమ్మా? ఎవరికి చెప్పబడింది తెలుసా? ఎవరైతే ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నారో, ఎవరైతే ప్రభు బల్లను సమీపించి ఆ రొట్టెను ఆ రక్తమును పానం చేస్తూ ఉన్నారో వారికి చెప్పబడిన మాట. హల్లెలూయా.
ఆ బల్ల ముందు సిద్ధముగా బల్లలో పాలు పంపులు పొందే వారితో పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ఆయన మరణముని గురించి ప్రచురం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు తల్లి? ఎంతమంది చేస్తున్నారు? రక్షణ పొందిన వారి యొక్క బాధ్యత ఏంటంటే ఆయన మరణముని గురించి ప్రచురము చేయాలంటండి. అర్థమవుతుందా? నా మాట కాదు, ఇది దేవుని వాక్యం. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? యేసయ్య మరణముని గురించి ప్రచురం చేయాలి. ఏమని చేయాలి? ఆయన ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, ఎలా చనిపోయాడో చెప్పాలి, ఎందుకు చనిపోయాడో చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతి ఎవరికి తెలుసు? పాలు పంపులు బలలోకి వెళ్ళే వారికి తెలుసు. ఎందుకు వెళ్తున్నారు? నా పాపముల నిమిత్తం యేసయ్య కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము నా కోసము ధారపోసి నన్ను కొన్నాడు. ఆయన దేహము నాకటి చాళ్ళ వలె దున్నబడింది. నేను ఈరోజు ఒక నిరీక్షణ కలిగి విశ్వాసముతో ధైర్యముతో నా భక్తిని కొనసాగించుచున్నానంటే దానికి కారణం యేసయ్య శిలువ మరణమే. ఆయన మరణ పునరుత్థానముల గురించి రక్షణ పొందిన ప్రతి ఒక్కడు చెప్పవలసిన, చేయవలసిన కార్యం ఆయన మరణముని గురించి ప్రచురము చేయాలంటండి. అంటే ప్రకటించాలంటండి, చెప్పాలంటండి. నువ్వు దూర ప్రాంతం వెళ్ళి చెప్పవసరం లేదు. నీవు సమీపంలో ఉన్న వారితోనే మాట్లాడు. నీ ఇంట్లో ఆయనతోనే మాట్లాడు, నీ పిల్లలతోనే మాట్లాడు. నీ దగ్గరికి ఎవరు వస్తారో, నీ పనులు ఎవరిని కలుస్తావో, నీ చేతి పనులు ఎవరి దగ్గరికి వెళ్తావో, ఎవరు నీ దగ్గరికి వస్తారో వారితో మాట్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో సెలవిస్తూ ఉందండి, ఏ మాకు పట్టలేదు అన్నట్టు ఎవరు ఉండకూడదండి. నీ పిల్లల గురించి ఎవరు పట్టించుకుంటారు? నీ భర్త గురించి ఎవరు పట్టించుకుంటారు? నీ గురించి ఎవరు పట్టించుకుంటారు? కుటుంబము, దానికి ఉన్న విలువ ఏంటో తెలుసండి. ఈ భూమి మీద అత్యున్నతమైన స్థితి కలిగినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కుటుంబమే. ఆమేన్. నా బిడ్డకి ఏదైనా అయితే నేను అల్లాడిపోతా, నాకేమన్నా అయితే వాడు అల్లాడిపోతాడు. నీ బిడ్డకి ఏమన్నా అయితే నువ్వు అల్లాడిపోతావు. అంతేనండి. పక్కింటి వాళ్ళు అల్లాడిపోతారా? అయ్యో అయ్యో అంటారు, కానీ అంత బాధ ఉండదు. నీ మనసులో, నీ గుండెలో రేగినంత గాయం వారికి ఉండదండి. నీ పిల్లోడు పడిపోతేనో ఏదన్నా జరిగితేనో అల్లాడిపోతావే, వాడి గురించి పరుగులు తీస్తావే, వైద్యులను ప్రాధేయపడతావే. నీ బిడ్డను ఎవరేమైనావంటే వారి మీదకి నీ బలం తక్కువైనా రేగిపోయి వెళ్ళిపోతావే. రేపు వాడు రక్షణ లేకుండా చచ్చిపోతే, వాళ్ళు రక్షణ లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారండి. వాడికి చిన్న దెబ్బ తగిలి గాయం రేగి ఆ గాయం గుండకు రక్తం వస్తే నువ్వు చూసి కళ్ళు తిరిగి పడిపోతావు. నీ బిడ్డ అగ్నిలో కాలుతుంటే నువ్వు చూడగలవా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని ఏం చేయాలండి? ఇప్పుడు అగ్ని లేదుగా, ఇప్పుడు అగ్ని కనపడటం లేదుగా. నీకు తెలుసుగా అగ్ని ఉందని, అక్కడ ఆరని పురుగులు ఉంటాయని నీకు తెలుసుగా. ఏమండి, రక్షణ లేకపోతే వాళ్ళందరూ ఆరని అగ్నిలో పడవేయబడతారు అని నీకు తెలుసు కదండి. తెలుసు, నువ్వేం చేయాలండి? అగ్నిలోకి వెళ్తుంటే పిల్లోడు పొయ్యి దగ్గర ఉంటే ఏం చెప్తావు? పట్టుకోవద్దు నాన్న, కాలుతుంది నాన్న చెప్తావు కదండి. వేడి అన్నం కొండ పట్టుకుంటే ఏం చెప్తావు? పట్టుకోకూడదురా, కాలద్దురా. వాడు పట్టుకున్నాడే అనుకోండి, ఏం చేస్తావు? చెప్పాలమ్మా. పట్టుకున్నాడు, ఏం చేస్తావు? నొప్పు ఆరిపేస్తా. ఒక్కటి కొట్టి నేను చెప్పానా పట్టుకోవద్దన్నానని అనరమ్మా. నొప్పు కాలిన తర్వాత ఏమంటారు? ఒకటి కొట్టి లేకపోతే గట్టిగా అరిచి పట్టుకోవద్దన్నాను నేను, ఎందుకు పట్టుకున్నామని మరలా ఇంకోటి కొడతారు. ఆడు ఏడ్చిన కొద్ది కొడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అగ్ని ముట్టుకుంటే కాలిన తర్వాత ఒకటి కొట్టి మందలించి తర్వాత భయం చెప్పి దానికి మందు రాసి సరి చేసి సవర తీసి ఏదో ఒకటి చేసి మానిపేస్తాం. అక్కడ అగ్నిలో పడితే మరలా బయటికి రావటానికి లేదండి. అది ఆరని అగ్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందులో అందరూ తప్పించబడాలని
యేసయ్య అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటండి. అందుకే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసు, కొందరి మీద దయ చూపించండి అన్నాడు, వారి మీద జాలి పడండి అన్నాడు. ఏమన్నాడండి? కనికరం చూపించండి. ఎవరి మీద? సందేహపడే వారి మీద. ఎవరండి? సందేహపడేవారు. నీ భర్తకు సందేహం ఉందేమో, నేను దేవుని సన్నిధికి వస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో అని. బిడ్డల గురించి ఏమైనా సందేహం ఉందేమో. చాలామందిలో ఉండే అనాలోచన ఏంటో చెప్పమంటారా? వాడిక మారడండి, మా ఆయన మార్చడం దేవుడి వల్ల కూడా కాదండి, మా ఆయన మారడయ్య గారు, నాకు తెలుసా నీకు తెలుసు అంటారు. హల్లెలూయా. అలాంటి వారి గురించి దేవుని వాక్యం చాలా వివరంగా మాట్లాడింది. ఒకసారి యోధా పత్రిక తెద్దామండి. యోధా పత్రిక 26, 27 వచ్చిన అనుకుంటా, ఒకసారి చూడండి. స్తోత్రం. 22 వచ్చినవండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని. మీ అందరికి వందనాలు తండ్రి. ఇదిగో ఈ మాట చెప్పడానికే నా మనసులో ఉన్న కలవరం, నా మనసులో ఉన్నటువంటి దేవుని ప్రేరణను బట్టి ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తి పరునికి నేర్చుకోవలసినటువంటి ఒక శ్రేష్టమైన అమూల్యమైన మాట ఈరోజు మనం నేర్చుకుని వెళ్ళిపోదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు వారిని కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను బట్టి ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు. ఈ మాటలో ఉన్న అర్థం చెప్పి నా మాటలు ఇంక నేను ముగించేసుకుంటానండి. ఎప్పుడైనా మీ భర్తని మీరు అడిగారు అనుకోండి, అయ్యా గుడికి వెళ్దామయ్యా, నానా గుడికి వెళ్దాం అని పిల్లల్ని అడిగారు అనుకోండి, లేదంటే మీ భార్యని అడిగారు అనుకోండి, మీరు రక్షణ పొంది ఉండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నాలాంటి వాళ్ళు గుడికి వస్తే ఇంకేమైనా ఉంటుందా అంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నాలాంటి వాళ్ళు గుడికి వస్తే ఏమైనా ఉంటుందా? వాళ్ళు మొహమాట పడుతూ ఉంటారు, వాళ్ళు బిడియ పడుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకని? శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనను బట్టి. ఆమేన్. ఈరోజు నేను ఎవ్వరిని ఏమీ అనట్లా, ఎందుకంటే దేవుని వాక్యాన్ని వివరించాలని ఆశపడుతున్నా. ఆమేన్. ఏమంటారు? నేను వస్తే ఇంకా ఊరంతా మారిపోద్ది, నేను వస్తే దేశమే మారిపోద్ది అని అంటారు వాళ్ళు. హల్లెలూయా. నేను ఎందుకు వస్తాను, నీ పిచ్చి కాకపోతే అని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశపడుతున్నాను రాబోయే దినాల్లో దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని సన్నిధికి ఎవరు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి? ఏమండి, ఎవరు వెళ్ళాలి? రక్షణ పొందినోళ్ళే వెళ్ళాలండి, ప్రార్థన అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళాలండి. నేను ఆశపడుతున్నాను ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారితో కూడా చెప్తున్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమండి, వారు ఎలాంటి వ్యసనాలతో ఉన్న పర్లా ఇక్కడ వాళ్ళు రావాలనే నా ఆశ, నా ఆరాటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పచ్చిగా చెప్పేస్తున్నాను, అందరికీ తెలియాలని మాట్లాడుతున్నా. వాళ్ళు డ్రింక్ చేసిన పర్లా ఇక్కడ కూర్చోవాలి, వారు ఏ బంధకాల్లో ఉన్నా పర్లేదండి, దేవుడు ఆంక్షలు ఏమీ పెట్టలేదు, వాళ్ళు రావద్దు రాకూడదు అని చెప్పలా. ఒక పాపి దేవాలయం ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఇట్లా మాట్లాడారు, నీ తట్టు చూడడానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా, నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యని ప్రార్థన చేశాడు. ఆమె ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకు మొహమాట పడుతున్నారు? ఎందుకు సందేహంలో ఉన్నారు అనంటే,
క్రైస్తవ్యములో విశ్వాసులలో ఉన్నటువంటి కొంత అలవాటు ప్రకారంగా దేవుని సన్నిధికి రక్షణ పొందిన వారి ఆటంకంగా మారిపోతున్నారు. దేవుడు చెప్పమన్నాడు, అందుకే చెప్తున్నా. రక్షణ పొందిన వాడికి పొందనోడు చాలా చిన్నగా కనపడతాడు. రక్షించబడిన వాడికి పాపములో ఉన్నవాడంటే చాలా అసహ్యం. వాడు చులకన, వాడిని ఎవ్వరూ లెక్క చేయరు అసలు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి, సందేహపడు వారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక, అంటే బాధపడక, మనసులో వారి ప్రవర్తనను బట్టి బాధపడక నువ్వేం చేయాలంట? సహించుకొనుచు భయముతో. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలి? భర్త మారలేదనుకోండి, ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏం చేయాలి? భర్తను అసహించుకోకూడదు. వాక్యం అట్ట చెప్పట్లా. భార్యను అసహించుకోకూడదు, బిడ్డలను అసహించుకోకూడదు. వాక్యం చెప్తుందండి ఇక్కడ, వారి శరీర అపవిత్ర ప్రవర్తనను బట్టి ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనుచు. దేనిని అసహించుకోమని దేవుడు చెప్తున్నాడంటే, వారి అపవిత్రమైన చెడ్డ ప్రవర్తనను మాత్రమే, వారి పాపక్రియలను మాత్రమే అసహించుకొని భర్త గురించి ఏం చేయాలి? భయముతో కనికరించాలంట. భర్తను ఏం చేయాలి? దేవుని భయముతో కనికరించాలి, వారి మీద జాలి పడాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని కరుణించాలంటండి. దేవుని భయముతో భర్తను, భార్యను, బిడ్డలను కరుణించాలంట, వారి మీద జాలి పడాలంట, వారిలో ఉన్న పాపాన్ని అసహించుకోవాలి. పాపముతో ఉన్నటువంటి వ్యక్తులను కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యేసయ్య అట్ట చేయలేదండి, నన్ను అట్లా యేసయ్య అసహించుకోలా. ఆమేన్. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడిపోయి కన్నీటితో పాదములు తడిపి తన తల వెంట్రుకలతో పాదములు తుడుచుచూ ఉన్నటువంటి స్త్రీతో యేసయ్య చెప్పిన మాట. అక్కడ ఉన్నటువంటి భక్తుపరులైన వారు, ప్రార్థనా పరులైనటువంటి వారు, ధర్మశాస్త్రము బాగుగా ఎరిగినటువంటి వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడు దేవుని వాక్యమును ప్రకటించే ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నాడు, మెస్సయ్యనని చెప్పుకుంటున్నాడు కదా. ఒక పాపాత్మురాలుగా పిలువబడుతున్న, పాపములో బ్రతుకుచున్న ఈ స్త్రీని తన పాదములు ఎట్లు పట్టుకొనిస్తాడు అని అడిగారండి. ఆయన పాదాలు ఏ విధంగా పట్టుకొనిస్తాడు? ఈయన పరిశుద్ధుడు కదా, దేవుని కుమారుడను అని చెప్పుకుంటున్నాడు, తండ్రి దగ్గర నుండి వచ్చానని చెప్పుకుంటున్నాడు కదా. ఈ ప్రశ్న ఎవరిలో ఉందంటే, అప్పుడున్నటువంటి భక్తి పరుల్లో ఉన్నటువంటి, దేవుని గ్రంథమును బాగుగా, ధర్మశాస్త్రము బాగుగా ఎరిగిన వారి మనస్సులో నుండి వచ్చినటువంటి ఉద్రేకం ఇది. ఆ స్త్రీ పాపాత్మురాలయ్యుండి మెస్సియా అనబడుతున్నటువంటి, పిలువబడుతున్న ఆయన పాదాలు ఎట్లు పట్టుకొనిస్తాడు అంటే, ఆయన అన్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తూ ఉందన్నాడు. ఆమె హల్లెలూయా. దాని ప్రతిఫలము ఏమిటి అంటే, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఆయన పాపాన్ని మాత్రమే అసహించుకున్నాడు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన పాపాత్ములను ఆయన అమ్మా అని పిలిచి తన బ్రతుకును బాగు చేసి సరిచేసి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఒకవేళ తెలిసి తెలియక నీ భర్తకి ఏదైనా బలహీనత ఉంటే వారిని ఎప్పటి వరకు అసహించుకున్నావేమో, దేవుని వాక్యం అంతగా తెలియకుండా వారిని తిట్టావేమో, ఎన్నిసార్లు
బయటికి మనసులో ఉన్న మాట సరిగా నోటికి రాపోయిన మనసులోనైనా హీనంగా చూసేవేమో. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, అసలు నా ఆశ ఇది పురుషుల రక్షణ సువార్త కూడికని పెట్టాలనుకున్నా. నేను మొదటికి ఇట్లా ఎందుకు ఏర్పాటు చేశాను అనంటే, వారికి తెలియాలంటే మీరు రావాలి. మీకు చెప్తే మీరు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు. ఈసారి దేవుని స్తోత్రం, హల్లెలూయా. తీసుకొస్తారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, మన కుటుంబాలు కట్టుకుందాం. ఆమేన్ అనొచ్చుగా. ఆమేన్. ఆమేన్ అంటే అట్లా ఎవడొచ్చి నీ నెత్తి మీద ఆశీర్వాదాల మూట పెట్టరు, మనమే ఎత్తుక్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా అండి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమేనను హల్లెలూయాను అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పాపమును అసహించుకోవాలి. వ్యక్తి మీద జాలి పడాలంటండి. వ్యక్తి మీద కనికరము కలిగి ఉండాలంట. ఎందుకు? దేవునికి భయపడి. దేవునికి భయపడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనికి మూలము నా మనసును దేవుడు కదిలించినటువంటి మాట, నేను దేవునికి లోబడిన మాట, దేవుడు నాతో మాట్లాడిన మాట. ఒక వచనాన్ని చదువుకొని ఆ వాక్య భాగాన్ని చదివించి కొంచెం వివరించి ప్రార్థన చేసేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. నన్ను నిద్ర పట్టనివ్వని మాట, నా హృదయాన్ని బాగుగా ప్రేరేపిస్తూ ఉన్నటువంటి మాట. ఎవరి మాట ఇది? చెప్పాలి. దేవుని మాట. 3వ అధ్యాయము. నేను చదువుతానండి, చక్కగానే చదువుతాను. తెలుగు నాకు వచ్చండి, నేను చదువుతాను. మీరందరూ చక్కగా వినాలని ఆశపడుతున్నా. 3వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నానండి. 689వ పేజీ అండి, పాత నిబంధన గ్రంథం. ఆవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా, నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల, అతడు తన దోషములను బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల, పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయకయు, అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దర్శనము యెహెజ్కేలు గారికి దేవుడిచ్చినటువంటి దర్శనములో దేవుడు ఏమని మాట్లాడారో అంటే, ఒక దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, వాడు దుర్మార్గుడు బట్టి చచ్చిపోతాడు. పాపము చేసి పాపములోనే చచ్చిపోతాడు. అట్టివాడు నరకానికి వెళ్తాడు. అట్టివాడికి నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, నువ్వు చేస్తున్న పని మానుకో అయ్యా అని బ్రతిమలాడి వాడికి చెప్పాలి. వాడి మేలు కోరి చెప్పాలి. దుర్మార్గతను విడిచిపెట్టమని నువ్వు ప్రకటన చేయాలి. నీవు చేయకపోతే, ఒకవేళ ఆ తప్పిదము వలన వాడు చచ్చిపోయాడు, నువ్వు చెప్పలేదు, వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే, వాడు చచ్చిపోయిన దానికి ఉత్తరవాదివు నువ్వే, కారకుడవు నువ్వే. వాడు తన పాపముతో చచ్చిపోయాడు. పాపముతో చచ్చిపోయిన కారణాన్ని బట్టి వాడు నరకానికి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఎవడో తెలుసండి? ఎవరు?
ఎవరని చెప్తుంది వాక్యం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ అయితే నాతో చెప్పాడండి దేవుడు, నువ్వు వెళ్ళి చెప్పు, వినకపోయినా పర్లేదు, మారకపోయినా పర్లేదు, నీ ప్రాణం దక్కించుకోవాలంటే ఇల్లు అన్నాడు. అందుకే భయపడిపోయి వచ్చేసా. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట నన్ను నిద్రపట్టనివ్వలేదండి. ఒక దుర్మార్గుడు దుర్మార్గతను బట్టి చచ్చిపోతే అతని యొక్క ప్రాణానికి ఉత్తరవాది నువ్వే. ఒక నీతిమంతుడు నీతి నుండి తొలగి వాడు చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళి వాడిని సరిచేయాలి, వాడికి చెప్పాలి, నీకు ఇది తగదు, నీకు ఇది వలదు అని నువ్వు ప్రకటన చేయాలి. ఒకవేళ నువ్వు ప్రకటన చేయకుండా వాడు చచ్చిపోతే ఆ ప్రాణానికి కూడా ఉత్తరవాది నువ్వే. ఆమేన్. అతడు చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడంటే కారణం నువ్వే. ఒకవేళ నువ్వు వాడిని హెచ్చరిక చేస్తే వాడు ఆ తప్పిదమ్మ మాని దుర్నీతిని విడిచిపెట్టి మారు మనస్సు పొంది తన ప్రవర్తనను సరిచేసుకొని దేవునికి లోబడి భయపడి దేవుని దగ్గరకు వస్తే నీ ప్రాణాన్ని నీవు కాపాడుకుంటావు. ఇదిగో ఈ మాట చెప్పమన్నాడండి దేవుడు నన్ను. ఈ ఊర్లో ఉన్న పాస్టర్ గారులందరికంటే జ్ఞానం ఉందని బయటకు వచ్చేలా నేను, నాకు తెలుసు అని నా జ్ఞానాన్ని వెల్లడి చేసుకోవడానికి నేను రాలేదు. ఆమేన్. ఒక్కొక్కసారి పడుకున్నా కానీ దేవుడు ప్రేరణిస్తూ ఉంటాడు. నాకు ప్రశ్నలు వస్తే దేవుడు సమాధానం చెప్తాడు. ఆమేన్. నీకెందుకు పట్టింది, నువ్వే రావాలా అని మనుషులు నిన్ను అడిగితే నేనేం చెప్పాలయ్యా, నేను ఏం చెప్పాలి? నాలో ఇట్లా డిఫరెంట్గా ఆలోచనలు క్వశ్చన్లు వస్తూ ఉంటాయండి. ఎవరి సంఘాలు వాళ్ళకి లేవా? ఎవరి పాస్టర్ గారులు వాళ్ళకి లేవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఉన్న బిడ్డలు ఎట్లున్నారో తెలుసా? నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది రైట్ కాదు, మార్చుకో అని హెజ్కేల్ గారికి దేవుడు ఎట్ట చెప్పాడో అట్ట చెప్పమన్నట్టుగా దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తే ఇంకంతే. అవునా కాదండి? అవునా కాదా? నా గురించి చెప్పాడు, నా గురించి ఎత్తి చెప్పాడు అని చెప్పి మానేస్తున్నారు చర్చలు కదండి. దేవునికి స్తోత్రం. ఏం పర్లా, హల్లెలూయా. మీరు వెళ్ళేది స్కూల్ అనుకోండి, మీరు వెళ్ళేది కాలేజ్ అనుకోండి, ఏది గుడి, ఆమేన్. మీరు వెళ్ళే సంఘం, ఆమేన్. నేను బ్రతిమలాడుతున్నా, ఇది ట్యూషన్ అనుకోండి, ఆమేన్, హల్లెలూయా. మీరు పాస్ అవ్వకపోయినా ఏమండి స్కూల్లో అడుగుతారు కదండి, ఇది ట్యూషన్ లాంటిది అని నేను అనుకుంటున్నా, ఆమేన్. ఇక్కడ కొంచెం దండించవచ్చు, ఇక్కడ కొంచెం గట్టిగా చెప్పచ్చు, దేవునికి స్తోత్రం. మీ హృదయాన్ని గాయపరచవచ్చు, గాయం తగలొచ్చు, ఆమేన్. ఏం పర్లా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, కాలుకి ఏదైనా దెబ్బ తగిలి అది లోపల చీమ్ పట్టేసి వాసిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పైన మందు రాసి పైన అది మీ తుడిచి పంపించేస్తే అట్లాగే నువ్వు నొప్పి తగలకుండా పైపైన అత్తరలాగా అద్ది పంపించేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పనా? అప్పుడు నీకు నొప్పి తగలదేమో, అప్పుడు నీకు బాధ తగలకుండా డాక్టర్ గారు బాగా వైద్యం చేశాడు అని ఇంటికి వచ్చేస్తావేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఏ పామాయిల్ ముల్లో అనుకోండి, ఏ తుప్పు పట్టిన ఐరైనా అనుకోండి, పైకి బాగానే ఉంటుంది, లోపల ఏమవుతుందండి? అది వైద్యుడు ఏం చేయాలి? నువ్వు అల్లాడిన గిలగిల తన్నుకులాడిన ఆ బాధ తట్టుకోలేకపోయినా డాక్టర్ గారు అసలైన నిజమైన డాక్టర్ అయితే ఏం చేయాలి? ఏమండి, 2-3 చేయి పట్టుకోమనో కాలు పట్టుకోమనో ఆ గాయాన్ని ఏం చేయాలి? పిండేయాలండి. ఏం చేయాలి? ఆ గాయాన్ని కడగాలి, ఆ గాయానికి తగిన మందు వేయాలి. ఎప్పుడు? అందులో ఉన్నటువంటి చెడంతా తొలగించిన తర్వాత, ఆమేన్, హల్లెలూయా. గాయం పిండకుండా కట్టకుండా మందు రాసిన ఉపయోగం ఉండదండి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దయచేసి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఈ స్థలం ఎలాంటిదో ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు నాకు. మన బిడ్డలు చాలామంది అగ్నిలో ఉన్నారు. వారు నాకు దూరంగా ఉంటున్నాడు, నాకు విరోధంగా ఉంటున్నాడని మీరు అనుకోవద్దు. మీరు వారిని చూసినప్పుడల్లా, ఒకవేళ నీ బిడ్డలు నీ కుటుంబం అదే స్థితిలో ఉంటే వారు అగ్నిలో ఉన్నట్టుగానే నీకు కనబడాలి.
వారు అగ్నిలో కాలిపోతుంటే నువ్వు ఏడవాలి, వారిని లాగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆమెనని చెప్పొచ్చుగా తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు వారి మనసు మార్చుకొని మారు మనసు పొందితే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు, వాడి ప్రాణాన్ని కూడా నువ్వు కాపాడుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇది మన ఊరు వరకే కాదండి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ రీతికి దేవుని వాక్యాన్ని, దేవుడు నాకు చెప్పిన వాక్యాన్ని, దేవుడు నా మనసులో ఏది ఉంచాడో అదే చెప్తాను నేను. జోకులేయడం, మిమ్మల్ని నవ్వించడం, ఏమండి మిమ్మల్ని తృప్తిపరచడం, నవ్వు వలన తృప్తిపరచడం, ఆనంద పెట్టి పంపించడం నాకు తెలియదు, నాకు రాదు, నాకు దేవుడు చెప్పట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయం లేదు. ఎవరు ఎప్పుడు ఎట్లా చచ్చిపోతారో తెలియదండి, ఎవరు ఎట్లా రాలిపోతున్నారో తెలియట్లేదు. మా ఇంటికి రాదు అని ఏమన్నా గ్యారెంటీ ఉందా మీకు? అది మా ఇంటి వరకు రాదు అని ఏమన్నా ఉందండి? ఎవరైనా మా ఇంట్లో ఎవరు పోలేదండి, అందరూ ఉంటారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పలేమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఊహించని రీతిగా అనుకొనని గడియలో మరణం ఎప్పుడు ఎటు నుండి ఎవరి దగ్గరికి వస్తుందో తెలియట్లేదు. నిన్ను ఎందుకు బ్రతికిచ్చాడు? ఇంకెందుకు నువ్వు బ్రతుకున్నావు? నువ్వు రక్షణ పొందినాక ఇంకెందుకు బ్రతుకున్నావంటే నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. నీ ఇంటికి నువ్వే దీపంగా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇదివరకు కాపురాన్ని కట్టుకోవడానికి ఇల్లాలు ఇంటికి దీపం అనేవాళ్ళు. ఏమండి, ఆ రోజులు పోయినాయండి. ఇప్పుడు రక్షణలోనికి నడిపించడానికి నువ్వు ఒక దీపం అన్నాడు యేసయ్య. ఆమేన్. ఆ దీపాన్ని మంచం కింద పెట్టొద్దు అంటున్నాడు ఆయన. నువ్వు ఒక్కదానివే నీ పడక దగ్గర నువ్వు ప్రార్థన చేసుకొని పడుకోవడం కాదు, నీ కుటుంబం గురించి లేచి ప్రార్థన చేయి. నీ బిడ్డల గురించి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించున్నట్లుగా నీ బిడ్డల నిమిత్తము ప్రార్థన చేయాలి. సాక్షాత్తు రక్షకుడిగా జగములను ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి సింహాసనాసీనుడిగా ఆ తీర్పు దినమందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చగలిగినటువంటి న్యాయవంతుడైన యేసయ్య చెప్పినటువంటి మాట, నీ పిల్లల నిమిత్తము నువ్వు ఏడవాలి, నీ నిమిత్తము నువ్వు ఏడవాలి. సంతోషించడానికి, ఆనందించడానికి, గంతులు వేయడానికి, సంబరాలు చేసుకోవడానికి సమయం కాదు ఇదే. నీకున్న ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న సంతృప్తిని, సమృద్ధిని బట్టి ఒకవేళ సంతోషపడుతున్నావేమో, ఏ టైం ఎలా జరుగుద్దో తెలియదంటండి. మనిషి జీవితం కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరంటండి. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే మూత తీగడి గొప్పన పైకి వస్తుంది ఆవిరి. ఆవిరి పైకి రావగానే మన కంటికి కనపడద్దండి. ఆ మూత పక్కన పెట్టి మరలా చూసేలోపు ఆవిరి కనపడదు. అలాంటిదంట మన జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ పరిచర్య మరింత వృద్ధి అవ్వాలని అనేక మంది దేవుని చెంతకు ఒక్కరు మారు మనసు పొందిన చాలు, ఒక్క హృదయం కదిలించబడిన చాలు, ఒక్క తల్లి కన్నీటి రోదన చేయడానికి తన యొక్క ప్రార్థనా గదిలోనికి వెళ్ళడం ప్రారంభించిన చాలు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, నా మట్టుకు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు చెప్పరా, వెళ్ళి చెప్పి వచ్చేసేయి, వింటే ప్రాణం కాపాడుకుంటాడు. దాని విషయంలో నీ ఉత్తరవాదం కాదు, చెప్పకపోతే నువ్వే ఉత్తరవాదం అన్నాడు. నీతో చెప్తున్నాడు ఇప్పుడు ఏమని? మరణము వరకు ఆయన మరణమును ప్రచురము చేయుదుము. నువ్వు కూడా చెప్పాలి తల్లి, నువ్వు కూడా ప్రకటన చేయాలి. వాక్యం చెప్తుంది, నేను కాదు, ఆయన బల్లలో ప్రవేశించేవారు ఎవరైతే ఆ పాత్రలోని త్రాగుతారో, ఆ యొక్క గిన్నెలోనిది తింటారో వాళ్ళందరూ ఏం చేయాలి? మరణం వరకు ఆయన మరణాన్ని ప్రచురము చేయాలంట. యేసయ్య నీ కోసం చనిపోయాడు, యేసయ్య నీ పాపముల నిమిత్తం చచ్చిపోయాడు, యేసయ్య నీకు విజయాన్ని ఇచ్చాడు, నీకు రక్షణనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భారముతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మందరినీ, మీ హృదయములను నింపును గాక.
ఆమేన్. అగ్నిలో నుండి లాగినట్లు నీ బిడ్డలను లాగుదువుగాక. నీ కుటుంబము పైన కనికరము నీవు కలిగి ఉందువుగాక. చెడుతనమును అసహించుకొనుచు వ్యక్తి మీద కనికరము చూపగలిగిన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏమండి, ఈ దినము ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ బిడ్డ గురించి, భర్త గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఎట్లా? కన్నీటి ప్రార్థన చేయాలి. మారదో అనొద్దని. ఎవరండి నువ్వు చెప్పడానికి? ఎవరండి అసలు? నేను చెప్పడానికి నేను ఎవరినండి? నువ్వు మారుస్తావా? నేను మారుస్తానండి. ఒక వ్యక్తి మార్చాలంటే ఎవరు మార్చుతాడు? ఎవరు మార్చగలరు? ఎవరు మార్చగలరు? అనేక మందిని చంపేస్తుంటే పౌలు కూడా సహకరించాడంట. సౌలు గారు కూడా స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే, పక్కనే చంపేస్తుంటే ఏమండి చూస్తూ ఊరుకున్నాడంట ఆయన. సౌలు సంఘమును హింసించే సౌలు, సంఘమును దూషించిన సౌలు, హానికరుడైన సౌలు, క్రీస్తుని దూషించిన, సంఘమును దూషించిన సౌలు హానికరముగా పత్రములు పట్టుకొని క్రీస్తు యొక్క బిడ్డలను హతమార్చడానికి వెళుతూ ఉన్నటువంటి సౌలును మార్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలు మారడు అని నీ నోటితో నువ్వు అనొద్దసలు. నా భర్త మారడు అని నీవు అనొద్దసలు. వాళ్ళు మారాలంటే ఒకటే, నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. నీ ప్రవర్తన సరిగా ఉండాలి. అవునే కదా? వాక్యం అన్నాడు, ఒక విశ్వాసి సరి అయిన ప్రవర్తన కలిగి ఉంటే వాక్యం లేకుండా తన భర్త దేవుని సన్నిధికి రాపట్ట పడవచ్చు. ఇందాక బ్రదర్ పాడాడు, మారదు ఈ తలరాతని అనుకోవద్దు. నువ్వు మారాను మధురంగా. ఈ పాట ఇక్కడ ఎవరు పాడారో తెలుసండి? తన భార్య ఎన్ని దినాలు అనుకుంటుందో, నా భర్త మారడం. బ్రదర్ స్టీఫెన్ పాల్ కదా. నా భర్త, ఆమెకున్న నమ్మకం ఏంటి చెప్పనా? వాళ్ళ పక్షంగా నేనే చెప్పేస్తాను. స్టీఫెన్ బ్రదర్ వల్ల మిస్సెస్ మనసులో ఉన్న ఆలోచన చెప్పనా? నా భర్త మారడం. ఇది ఎంత నిజమో, నా భర్త అందరినీ మార్చేస్తాడు. ఎట్లా? నా భర్త అందరినీ చెడగొట్టేస్తాడు, అందరినీ ముంచేస్తాడు, అందరినీ డొల్లిచ్చేస్తాడు అన్న నమ్మకం ఉంటుంది. అసలు అలవాటు లేనోడిని కూడా వ్యసనాలకు అలవాటు చేసేస్తాడు అని నమ్ముంటుంది, అని నమ్మే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రార్థన వ్యర్థంగా పోలేదండి. అప్పుడు హానికరుడు, అప్పుడు హింసకుడు, అప్పుడు దోషకుడు అయినటువంటి సౌలును పౌలుగా దేవుడు ఎట్లా మార్చుకున్నాడో దేవుడు మార్చుకున్నాడండి. దేవుడు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ బ్రదర్ను కూడా దేవుడు అట్లాగే మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు తన భార్య నమ్మిన నమ్మకాన్ని నా దేవుడు రుజువు చెయ్యును, నెరవేర్చునుగాక. అప్పుడు వ్యసనాలకి ఎట్లా అలవాటు చేసి వ్యసనాలలోనికి మార్చేశాడో, ఇప్పుడు అలాంటి వ్యక్తులను వాటిలో నుండి బయటకు రాగలగడానికి, రక్షణలోనికి మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఎప్పుడు ఇక్కడ ప్రార్థన పెట్టినా నెలకొకసారి ఇట్లాగే మీటింగ్ ఉంటుందండి. దయచేసి మీకు మొక్కుతున్నాను అనుకోండి, మీ పురుషులను తీసుకురండి, మీ బిడ్డలను తీసుకుని రండి. వాళ్ళ మాట వినకపోతే సిగ్గు లేకుండా చెప్తున్నా, కాళ్ళైనా పట్టుకోండి. ఒక చేరుకొని పోతే నువ్వు అడిగింది ఇవ్వకపోతే శోధించేస్తావుగా, తిడతావుగా, అలుగుతావుగా, అన్నం తినవుగా, ఏం బాధలా. కాళ్ళు పట్టుకొని బతుకులాడండి. మన ప్రతాపం మనకి కావలసినవి కొనిపించుకోవడానికి, మన మాట నెగ్గించుకోవడానికి మనకి చాలా తెలుసు. అవునా కదా? తెలుసు కదా. అంటే మగ యజమానులు ఎలా మన రూట్లోకి తెచ్చుకోవాలో బాగా తెలుసు, మీకు తెలుసు. దయచేసి ఇక్కడ నడిపించండి. నడిపిస్తారండి. మీరు చెప్పొద్దు, దేవుడు మాట్లాడతాడు, దేవుడే రక్షిస్తాడు. ఈ పరిచర్య ఇంకా కొనసాగడానికి దేవుడు సహాయం చేయనట్లు మా కోసం ప్రార్థన చేయండి. మాకుండి చేస్తలేదు. దేవుడు మమ్మల్ని ఏమి చెప్పమన్నాడో అది చెప్పడానికి
మా సాయశక్తులుగా మేము ఖర్చు పెట్టడం కాదు, మేమే ఖర్చు అయిపోవాలనుకుని మా కుటుంబం తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానము నెరవేర్చబడును గాక. దయచేసి మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునండి. మీకున్న బాధ్యత బిడ్డల గురించి ప్రార్థన చేయాలి, మీకోసం ఏడవాలి. రక్షణ పొందాను అని చతికిలు పడి కూర్చుంటే పరలోకం వెళ్ళవండి. ప్రతిదినము రక్షణని కాపాడుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ రక్షణ విషయంలో కట్టబడుతూ ఉందుముగాక. ఆమేన్. దయచేసి మన గ్రామంలో ఉన్న యవన బిడ్డలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వచ్చే నెలలో దేవుని చిత్తమైతే ఇదే ప్రాంతము కానీ, ఒకవేళ ప్లేస్ మారొచ్చు, డేట్ మారొచ్చు, కానీ ఇదే సువార్త కూడిక వచ్చే నెలలో కూడా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. యవన పురుషులందరూ రావాలని నేను ఆశపడుతున్నా. మిమ్మల్ని ఎవ్వరు ఇక్కడ కించపరచరు, మిమ్మల్ని ఎవ్వరు ఇక్కడ తృణీకరించరు, మిమ్మల్ని ఎవ్వరు ఇక్కడ ఏమీ అనుకోరు. దయచేసి మిమ్మల్ని అందరినీ యేసయ్య ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను ఎలా చెడులో ఉన్నానో దేవుడు నన్ను రక్షించాడు. నా గురించి ఈసారి దేవుని చిత్తమైతే నాకు సాక్ష్యం కూడా చెప్పుకుంటూ చెప్పాలని ఆశపడుతున్నాను. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ఇంకా కొనసాగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి తండ్రి గారు, నాన్నగారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తారు. దేవుడి దినమందు మనందరి నిమిత్తముగా తన కుమారుడు నిలబెట్టి నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి, అలాగే నీకున్న పరిస్థితులను బట్టి స్వయంగా దేవుడే మాట్లాడారు. నమ్మండి, దేవుడు మాట్లాడారు. ఇవాళ ఎట్లా ఉందంటే ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. చెడు దినాలని దేవుడే మాట్లాడారు. స్వార్థపరులతో నిండిన దినాలు కనుక ఈ స్వార్థం నుంచి వినిపించబడాలన్నా, ఈ స్వార్థం నీకు మేలుగా మారాలన్నా దేవుని వాక్యం ఒక్కటే కారణం. కనుక మరి సమయంలో ప్రత్యేకంగా మీరు ధన్యులు. సత్యమైన యతబాధ ఏంటో ధన్యులు. దుర్బాధ చాలామంది అంటున్నారు, దుర్బాధ వల్ల పాపం పాదు, దుర్బాధ వల్ల కష్టాలు పావు, దుర్బాధ వల్ల మనకున్న సమస్యలకు పరిష్కారం పాదు, ఎక్కువవుతాయి. యతబాధ ఉన్న వాళ్ళకే పరిష్కారం దొరుకుతుంది. కనుక ఎవరినంత కూడా చెప్పడానికి వీలు పడదు. మీరు అనుకూల పరిస్థితిని బట్టి మీరు చక్కగా మంది ఈ స్థలానికి రండి. మీ యొక్క కుటుంబాన్ని మీరు బాగు చేసుకోండి, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. అంతకన్నా చెప్పేదేం లేదు. రక్షణ ప్రాధాన్యత. ఏ స్థితిలో ఉన్నా రక్షణ మాత్రం మన కుటుంబాలకు కావాలి. మనకు రక్షణ ఇవ్వటానికి ప్రభువారు ఆయన శిలువ యాగం చేశారు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. కృపామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడు నాయన గొప్ప దేవుడు, ఈ ప్రాంతంలో మా ప్రభ ఎన్నడూ అక్కడ సెంటర్లో పెట్టి మానేశాం. ఎందుకంటే ఈ ఆత్మల భారము మాకు బిడ్డలకు ఇచ్చారు కనుక అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాము నాయన. ఆ ప్రార్థన ఫలితము మరి దినాన రమేష్ని లేపి వారి